కోప్పడి విడిపోతే ఎవ్వరూ హ్యాపీగా ఉండరు కదా తాతయ్య. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది తాతయ్య. మీరింటికి పెద్దవారు కదా, ఏదో ఒకటి చెయ్యండి తాతయ్య. మీరు చెప్తే అందరూ వింటారు. ప్లీజ్ తాతయ్య. లక్కీ, జున్ను, మీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళిరండి. ఏంటి మావయ్య గారు ఇది? ఏం చేయమంటావమ్మా, పేరుకి ఇంటికి పెద్దవాణ్ణి. పిల్లలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాను. ఇలాంటి టైంలో అరవింద్ ఉంటే అంతా తనే చూసుకునేది. ప్రతి ఇంటికి ప్రచారం కావాలి. ప్రచారమా? ఎందుకు సరియు? ఆ ఫ్యామిలీ పరువు పోవడానికి. అంటే యు మీన్? ఎస్, ఆల్రెడీ ఒక సెటప్ చేశాను. అతను వస్తున్నాడు. అదిగో వచ్చేస్తున్నాడు. నమస్తే మేడం. మీతో ఒక పెద్ద పని పడింది మీడియా సోదరా. మనిష తను మీడియా ఛానల్ కోసం వర్క్ చేస్తున్నాడు. రేపు ఆ ఇంట్లో జరగబోయే కురుక్షేత్రాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం. ఏమిటో సూపర్ ఐడియా సరియు. ఇంటి గొడవ టీవీలో వస్తే చాలా బాగుంటుంది. ఏంటి గొడవ మేడం? నందన్ ఫ్యామిలీ ఇంటి గొడవ. రేపు ఆ ఇంట్లో ఆస్తి పంపకాలు జరగబోతున్నాయి. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ లక్ష్మీ మిత్రా నందన్ వల్లే ఆ గొడవ జరుగుతోందని తన ఫోటోతో సహా బ్రేకింగ్ న్యూస్ రావాలి. 2 స్టేట్స్ కి అదే హాట్ టాపిక్ అవ్వాలి. షూర్ మేడం. రేపు ఉదయాన్నే మా కెమెరాలు మైకులు ఆ ఇంటికి వెళ్తాయి. అక్కడ జరిగే ప్రతిదీ టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్ మేడం. పనవగానే పేమెంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సరియు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్ప్ చేస్తున్నావు. ఫ్రెండ్వి, నీకు కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను? నీకు మిత్ర కావాలి. నువ్వు హ్యాపీగా ఉండటం నాకు కావాలి. ఆడవాళ్ల వల్ల రాజ్యాలు కూలిపోతాయని విన్నాను. ఇప్పుడు ఈ 2 ఆడవాళ్ల వల్ల రేపు పెద్దింటి పరువు పోవడం కళ్ళారా చూస్తారన్నమాట. పెద్దనాన్న బాధపడతాడు, అన్నయ్య బాధపడతాడు, వదిన బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అంటూ ఇంకెన్నాళ్ళండి మీరు బాధపడకుండా ఉంటారు? ఎప్పుడూ వాళ్ళ గురించి వీళ్ళ గురించే తప్ప మీ గురించి మా గురించి ఆలోచించరా? కన్న తల్లి బాధ, కట్టుకున్న భార్య బాధ మీకు కనిపించదా? ఇంకెన్నాళ్ళని వాళ్ళకు ఊడిగం చేస్తారు? నీకు మాకు గుర్తింపు ఉండక్కర్లేదా? ఫ్యాక్టరీ ఇస్తా ఉంటున్నారు కదా, ఇంకేం కావాలి? ఆ ముష్టి ఎవరికి కావాలండి? రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు పడేసి మిగతాదంతా వాళ్ళు అనుభవించాలనుకుంటున్నారు. అది న్యాయమా? అందుకే ఆస్తిలో సగం వాటా అడిగాను. అసలు సగం వాటా తీసుకొని మనమేం చేస్తాం జాను? ఈ కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నారా? మరి వాళ్ళు మన మనసుల్ని ముక్కలు చేయలేదా? మనల్ని పని వాళ్ళుగా చూడట్లేదా? మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉందా? విడిపోతే వచ్చేది గౌరవం కాదు, ఆస్తులు పంచుకుంటే విలువ పెరగదు. కుటుంబాన్ని వదిలిపోతే గుర్తింపు రాదు. ఎందుకు రాదు?
ఎవరి బతుకులు వాళ్ళు బతికితే గౌరవం, ఎవరి స్థానంలో వాళ్ళుంటే విలువ, ఎవరికి వాళ్ళుగా బతికితేనే గుర్తింపు. అంతేనండి. వాటి కోసమే మా ఆరాటం, మా పోరాటం. ఈసారి ఏ వీలునామా తెస్తారో, ఏ కోర్టుకెళ్తారో చూస్తాను. మనకి దక్కాల్సింది దక్కే వరకు వెనక్కి తగ్గేదే లేదు. ఇప్పుడు లక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. చూడండి ఆంటీ. పెద్ద ఆయనకి గుండెపోటు కూడా వచ్చేలా ఉంది. మా ఇంట్లో ఏం జరుగుతుంది? మాకేం తెలియదు అనుకోకండి మేడం, అంతా మీ వల్లే జరుగుతుంది. గత కొద్ది రోజులుగా నందన్ ఫ్యామిలీ ప్రాబ్లంలో పడ్డానికి మీరే కారణం. ఏమంటున్నారు? తన వల్ల మాకు ప్రాబ్లం రావడం ఏంటి? మీ ఇంట్లో ఆస్తి గొడవలు జరుగుతున్నాయంట కదా? అది మా పర్సనల్ విషయం, అదంతా మీకెందుకు? ఎవరికి అన్యాయం జరిగినా మేము ఊరుకోం సార్. ఎక్కడ అవినీతి జరిగినా బయట పెట్టడమే మా పని.